పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ మరో 4 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య, చేవల్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పేరును అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం సమిష్టి నిర్ణయాన్ని అనుసరించి పార్టీ అధినేత అభ్యర్థులను ఖరారు చేశారు. కాగా ఇదివరకే 5 పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ స్థానాలకు ఆల్రెడీ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ప్రకటించిన మరో 4తో కలిపి మొత్తం 9 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ నడి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అటు లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల ముఖ్య నాయకులతోటి కూడా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. వారి దగ్గర నుంచి కూడా అభిప్రాయాన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగానే ఇప్పటికే అటు ఏదైతే ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్ ఈ పార్లమెంట్ స్థానాలను ముందుగానే ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఈ రోజు ఏదైతే చేవెళ్లకు సంబంధించినటువంటి కావచ్చు, దాంతో పాటుగా వరంగల్ కావచ్చు, దాంతో పాటుగా జహీరాబాద్, నిజామాబాద్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం 9 స్థానాలకు సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థులను ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఖమ్మంకు సంబంధించి ఇప్పటికే నామా నాగేశ్వరరావు పేరుని ఖరారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు మహబూబాబాద్ కి సంబంధించి మాలోతి కవిత పేరు ఏదైతే ఖరారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కరీంనగర్ కి సంబంధించి బోయిన్పల్లి వినోద్ కుమార్ పేరును ఖరారు చేశారు. అటు పెద్దపల్లికి సంబంధించి కొప్పులీశ్వర్ పేరుని ఖరారు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు మహబూబ్ నగర్ కి సంబంధించి మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరుని ఖరారు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు చేవెళ్లకు సంబంధించి చూస్తే మాత్రం కాసాని జ్ఞానేశ్వర్ పేరుని ఈ రోజు ఖరారు చేశారు. దాంతో పాటుగా వరంగల్ కు సంబంధించి చూస్తే మాత్రం డాక్టర్ కడియం కావ్యన్ పేరు ఖరారు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా జహీరాబాద్ కు సంబంధించి గాలి అనిల్ కుమార్ కు సంబంధించినటువంటి పేరును ఖరారు చేశారు. దాంతో పాటుగా నిజామాబాద్ కు సంబంధించి కూడా బాజిరెడ్డి గోవర్ధన్ కు సంబంధించినటువంటి పేరుని ఖరారు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అటు గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ పార్లమెంట్ ఏదైతే లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి కూడా వరుస భేటీలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఓవరాల్ గా ఇప్పటి వరకు 9 స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం జరిగింది. ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అటు బీఆర్ఎస్ పార్టీ ముందుకు అడుగులు వేస్తా ఉన్నారు. దాంతో పాటుగా అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత అటు ఏదైతే నాయకులకు సలహాలు ఇవ్వడంతో పాటుగా క్యాడర్ ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రచార సరళి ఎలా ఉండాలి, దాంతో పాటుగా వారి దగ్గర నుంచి ఏదైతే అభిప్రాయాలు తీసుకోవడంతో పాటుగా కొన్ని సూచనలు సలహాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే ఒక రకంగా చూస్తే మాత్రం నిన్న కరీంనగర్ లో జరిగినటువంటి సభతోటి కూడా అటు ప్రజల్లో మంచి జోష్, అటు బీఆర్ఎస్ క్యాడర్ లో మంచి జోష్ వచ్చిందని కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. శోభన్. రైట్ వంశీ, థ్యాంక్ యూ.